మైక్రోసాఫ్ట్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనూ ఈ సమస్య కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్యాసింజర్లకు సిబ్బంది మాన్యువల్ గా బోర్డింగ్ పాస్లు ఇస్తున్నారు. సాయంత్రం 5:45 నుంచి అన్ని విమానాలను రద్దు చేశారు. టెక్నికల్ గా ఒక సమస్య, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తోంది ఈ సమస్య. మైక్రోసాఫ్ట్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ తో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలు నిలిచిపోయాయి. బ్యాంకింగ్, టెలికాం, విమానయాన రంగం ఇలా ప్రతిదీ ఎఫెక్ట్ అయింది. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, సమస్యను ఎలా ఫిక్స్ చేయాలి అనే దానిపై మైక్రోసాఫ్ట్ టీం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్ లో సాంకేతిక సమస్య వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. టెక్నికల్ సమస్య అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు వాడే 911 కాల్ సెంటర్లు, విమానాశ్రయాలు, పోర్ట్లు సహా అనేక విభాగాల్లోనూ సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ 365 యాప్లు, సేవలపై ఈ ప్రభావం పడింది. అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ మరియు అలయన్స్ ఎయిర్లైన్స్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తోంది. ఆస్ట్రేలియాలో పేమెంట్ సిస్టమ్స్ పూర్తిగా కొల్లాప్స్ అయ్యాయి. జర్మనీలోనూ ఈ ప్రభావం ఉంది. బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలు సస్పెండ్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలపైన ఈ ప్రభావం పడింది. మన దగ్గర ఆకాశ్ ఎయిర్లైన్స్, ఇండిగో, స్పైస్ జెట్ సహా పలు సంస్థలు తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ధృవీకరించాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ మరియు అలెజియంట్ ఎయిర్లైన్స్ తమ అన్ని విమానాలను నేలకు దించాయి.